హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఈజ్ అనిత. త్వరలో ఒక 5 స్టేట్స్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. వాటిలో ఒకటి తమిళనాడు స్టేట్. మనకి తమిళనాడుతో తెలుగు వాళ్ళకి చాలా అనుబంధం ఉంటుంది. 53లో తమిళనాడు నుంచి మనకి డివైడ్ అయిన తర్వాత వేరు వేరు స్టేట్స్ ఉన్నప్పటికీ అక్కడే సెటిల్ అయిపోయిన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. నియర్లీ 40% తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయి ఉంటారనమాట. తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మన అందులో మన సౌత్ ఒకప్పటి మన పూర్వం కలిసి ఉన్న స్టేట్ అనమాట. సో అక్కడి నుంచి మొదలు పెడదాము. తమిళనాడులో రేపు ఏప్రిల్ 23న ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నిన్ననే నామినేషన్ చేశారు మెయిన్ లీడర్స్. ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తే అదొక చరిత్రే. ఎందుకంటే తమిళనాడులో ఏ పార్టీ సెకండ్ టైము పవర్లోకి రాదనమాట. సో కరుణానిధి గారు చనిపోయిన తర్వాత డిఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉన్న ఎలక్షన్స్. మరి ఈ ఎలక్షన్స్లో అగైన్ డిఎంకేనే వస్తుందా? డిఎంకేని ఢీ కొట్టే పార్టీ కానీ ధీటుగా ఉన్న పార్టీ ఉందా లేదా తమిళనాడులో? ఆ లెక్కగా మేము బేరీజ్ వేసుకుంటే లేదనే చెప్పొచ్చు ఒక రకంగా. కరుణానిధి ఉన్నంత వరకు జయలలిత మీద కోపంతోనో ఆమెకి ఎగనెస్ట్గానో ఆమె తీసుకున్న ఏ చర్యలైనా ఖండించేవాడు. బట్ స్టాలిన్ సీఎం అయిన తర్వాత ఆ పంథా వదిలేశారు. కరుణానిధి చనిపోయిన తర్వాత స్టాలిన్ సీఎం అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు నడిపిన బాటలైతే డిఎంకే పార్టీని వెళ్ళనివ్వలేదు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన సీఎం పగ్గాలు చేపట్టిన మొదటి రోజేమో తెలిసిపోయింది అనమాట. జయలలిత గారి పేరు మీద ఉన్న ఏ పథకాలను కూడా ఆ పేర్లు మార్చలేదు. అమ్మ క్యాంటీను ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటి స్ఫూర్తితోనే ఇక్కడ అమ్మ క్యాంటీన్ పెట్టారు ఏపీలో. సో అమ్మ అనే పేరు కూడా వాళ్ళు ఏం మార్చలేదు. సో అక్కడే స్టాలిన్ గారి విశాల హృదయం అనొచ్చు. చాలా లిబరల్గా ఆయన వ్యవహరించారు. ఆ విషయంలో ఆమె కూడా సముచితమైన గౌరవం ఇచ్చారని చెప్పొచ్చు. అక్కడే ఆయన మెంటాలిటీ బయటపడింది. సో అలా నెక్స్ట్ ప్రజలతో డిఎంకే పార్టీ మమేకమయ్యే విధానం కానీ స్టాలిన్ గారు తీసుకునే చర్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా అతని మీద ఒక మంచి ఇంప్రెషనే కలగజేశాయి ప్రజల్లో. సో ఆ విధంగా చూసినా డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ప్రస్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో అలాగే దయానిధి, స్టాలిన్ గారు అబ్బాయి అనమాట దయానిధి. అతను కొంచెం ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందువుల మీద అది కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అలాగే వాళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అయినప్పటికీ హిందూ టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి మన తమిళనాడులో. వాటిల్లో ఎక్కడా కూడా ఇబ్బంది పడే విధంగా హిందువులు చేయలేదు. అలాగే ఆ గుళ్ళో ఇంతకుముందు ఎలా జరుగుతుందో అలాగే జరిగిపోతున్నాయి. అదే మన స్టేట్లో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే లాస్ట్ 5 years కొన్ని హిందూ టెంపుల్స్ మీద కొన్ని విధ్వంసాలు జరిగాయి. సో అలాంటి పరిస్థితి అనేది తమిళనాడులో లేదు. అంటే ఏ మతానికైనా వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. కానీ దయానిధి అని ఆయన సినిమా హీరో కూడా ఆయన కొంచెం వ్యాఖ్యలు చేశారు హిందూ మతానికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళు డిఎంకేకి కొంచెం బీజేపీకి కొంచెం అగనిస్ట్గా ఉంటారు కాబట్టి. సో అంతకు మించి మైనస్ పాయింట్స్ అయితే ఏమి కనిపించవు అక్కడ. సో ప్రతి ప్రభుత్వంలో యాంటీ ఓటర్స్ ఉంటారు, అలాగే అక్కడ కూడా ఉండొచ్చు. సో డిఎంకేకి అలా కొంచెం స్టాలిన్ గారు తీసుకున్నటువంటి ఎటువంటి పథకాలు కానివ్వండి, అది పరిపాలనా విధానంలో ప్రజల నుంచి మంచి మార్కులే ఉన్నాయి. అన్నా డిఎంకే విషయానికి వస్తే వీళ్ళు మన కూటమి ప్రభుత్వంతో జత కడుతున్నారు. కూటమి అంటే ఎన్డీఏ గవర్నమెంట్తో. సో ఎన్డీఏలో ఉన్నటువంటి ఏ పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించిన అభిమానులు కొంతమంది తమిళనాడులో ఉంటారు కాబట్టి ఆ ఓట్లన్నీ ఎన్డీఏకి వేస్తారని. సో ఆ ఎన్డీఏతో జత కడితే ఈ అన్నా డిఎంకేకి ప్లస్ అయిద్దని సో ఆ రెండు కలిపి పోటీ చేస్తున్నాయి అక్కడ. అది ఎంత మేర ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఓట్లు వేస్తారో తెలియదు, కానీ అందులో మన తెలుగుదేశం కూడా ఎన్డీఏలో ఉంది కాబట్టి ఎవరైనా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉంటే తమిళనాట ఎన్డీఏకి ఓట్లు వేస్తారని వాళ్ళ భావన. సో అట్లా అన్నా డిఎంకే ఎన్డీఏతో జతకట్టి ఈ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు అన్నా డిఎంకే కానీ ఇవి ఈ సందిట్లో సడేవియాల కాంగ్రెస్ అయితే నథింగ్. సో కమింగ్ టు న్యూ పార్టీ టీవీకే, హీరో విజయ్ గారు స్టార్ట్ చేసిన పార్టీ. స్టార్టింగ్లో ఒక ఊపింది, బాగానే ఉంది. ఎప్పుడైతే September 27న కరూర్ ఇన్సిడెంట్ జరిగిందో నియర్లీ 43 members చనిపోయారు. సో ఆ విషయం బాగా మైనస్ అయింది. ఇన్సిడెంట్ జరగటం ఒక ఎత్తు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విజయ్ గారి ప్రవర్తన అంటే మీన్స్
అతను తీసుకున్న చర్యలు కావచ్చు, వాళ్ళ పట్ల అతను బిహేవ్ చేసిన విధానం కావచ్చు చాలా క్షమించరానివి. దీన్ని హైకోర్టు అలాగే క్వశ్చన్ చేసింది, సుప్రీంకోర్టు ఆల్సో క్వశ్చన్ చేసింది. సో అది బాగా మైనస్ అయింది. వాంటెడ్గా ఇంకా జన సమీకరణ జరగాలి, ఇంకా ఎక్కువ మంది వచ్చేంతవరకు మీటింగ్కి వెళ్ళకూడదు అనేసి చీకటి పడే అంతవరకు వెయిట్ చేసి రావడము, తొక్కిసలాట జరగడము ఒక ఎత్తు అయింది. సో తొక్కిసలాట జరిగిన తర్వాత ఒక నాయకుడు అనేవాడు ముందుండి సహాయ చర్యల్లో పార్టిసిపేట్ చేయాలి. అది చేయకుండా తప్పించుకొని జారుకున్నాడు. అంటే ప్రజలు ఏమైనా ఎగనెస్ట్ ఏమైనా చేస్తారేమని. ప్రజలు అంత పెద్ద లీడర్స్ మీద ఎగనెస్ట్ అవ్వరు. కోపం ఉండొచ్చు కానీ అటాక్ చేయలేదు. చోటామోటి చిన్న చిన్న నాయకుల మీద అప్పుడప్పుడు ఏదైనా జరగచ్చేమో కానీ మన ఇండియా వరకు చూసుకుంటే అంత ఘోరంగా పెద్ద లీడర్స్ మీద ఎవరు కూడా ప్రజలు డైరెక్ట్గా అటాక్ చేయరు. సో అతను ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయాడు కానీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో ఆ విషయంలో మాత్రం అతన్ని చాలా తప్పుపట్టారు. వెంటనే సీఎం మీట్ అయ్యారు. వాళ్ళు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ హాస్పిటల్కి వెళ్ళారు. వెంటనే ఇమీడియట్ యాక్షన్స్ తీసుకున్నారు గవర్నమెంట్, స్టాలిన్ గవర్నమెంట్. ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేశారు అందరు. మరి ఇక్కడ ఇతని వల్ల ఇతని మీటింగ్లో ఎంతమంది చనిపోయినా కానీ జారుకున్నారనే అపవాదం అయితే వచ్చింది. అక్కడ మనకి చాలా మైనస్ అయింది. బట్ తర్వాత కూడా అతని గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్ సంథింగ్ బస్సులు పెట్టి ఎవరైతే చనిపోయారో, ఎవరైతే గాయపడి ఉంటారో ఆ బాధితులందరినీ అక్కడ పిలిపించుకుని చెక్కులు ఇచ్చి పంపించారు. తర్వాత అదే మన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళైతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఓదార్చి ఇస్తారు చెక్కులు. అట్లీస్ట్ మన జగనన్న తల మీద చేయబెట్టి కనీసం ఏదో బుజ్జగించని వస్తారు. ఇక్కడ అది కాకుండా పిలిపించుకొని మరి బస్సుల్లో అలా చేశారు. సో బట్ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటూ ఉంటారు అనమాట. ఆయన పోల్చుకుంటాడు, ఆయన అభిమానులు పోల్చుకుంటారు. అసలు నక్కకే నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళిద్దరికి, ఈయన మెంటాలిటీకి ఆయన మెంటాలిటీకి. అలాగే పవన్ గారు యూజ్ చేసే కొన్ని డైలాగ్స్ కూడా జగన్ గారి మీద ఆయన కూడా యూజ్ చేస్తుంటారు అక్కడ. బట్ పవన్ కళ్యాణ్ గారు అలా దూసుకుపోతారు. దూసుకుపోయి రోడ్ల మీద అయినా కూర్చొని తనకు కావాల్సింది సాధించుకుంటారు. ఇక్కడ అలా కాదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఆ సినిమాలో ఆయన ఒక్క ఓటు ద్వారా చేస్తాడు కదా, అలా ఏదో అనుకుంటున్నాడు అనమాట. అలా ఏముండదు. అది సినిమా, ఇది రియల్. అది రియల్ అనమాట. సో ఆ అహంకారం అయితే అతనిలో ఏమీ తగ్గలేదు. కరూరు ఇన్సిడెంట్ రావడం ఒక మైనస్, ఆఫ్టర్ ఇన్సిడెంట్ అతను తీసుకున్న యాక్షన్స్, అతని బిహేవియరు ఇంకొక మైనస్. ఇవి కాకుండా పర్సనల్ ఫ్యామిలీ విషయానికి సంబంధించి వైఫ్ కోర్టుకి ఎక్కడము, తర్వాత అతను మూవ్ అవటం, ఇవన్నీ కూడా అతని పర్సనల్ విషయం. అయినా కానీ అది బాగా మైనస్ అయింది. అది కూడా ఏదన్నా ఇలా పాలిటిక్స్లో ఏదో సీఎం లాగా అవ్వాలి, ఒక ప్రత్యేక పార్టీ పెట్టి ప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం పర్సనల్ విషయాన్ని క్లియర్ చేసుకొని వచ్చి ఉండాలి. ఎందుకంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు ఎలా అయినా బ్రతకొచ్చు. ఎంతవరకు పబ్లిక్లోకి రానంత వరకు. ఒక పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఆదర్శంగా ఉండాలంటే ఫస్ట్ పర్సనల్ లైఫ్ క్లీన్గా ఉండాలి. సో అలా లేకుండా దాన్ని ఇంకాస్త పుణ్యం మీద కాలం వెళ్ళినట్టు ఆ త్రిషాతో కలిసి పెళ్ళిళ్ళ పేరెంటాలకు తిరుగుతున్నారు. అది కూడా ఇంకా బాగా మైనస్ అయింది. సో రెండు రకాలుగా ఇక్కడ అతను పార్టీని చాలా నష్టపరిచాడు. అతను నమ్ముకొని చాలామంది వచ్చారు. అందరూ చాలా నష్టపోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ఉందని చెప్పవచ్చు. సో అలాగే నేను నామినేషన్ వేశారు స్టాలిన్ గారు అండ్ విజయ్ గారు వేశారు ఇద్దరు. సో April 23 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజైతే కొన్ని ఛానల్స్ సర్వే నిర్వహించినాయి. ప్రీ పోల్ సర్వే ఉంటుంది కదా, ఎలక్షన్స్కి ముందు జరిగే సర్వే. అంటే ఎవరికి అభిమానం ఎంత ఉంది, ఎవరికి ఓట్లు వచ్చే ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉన్నాయి పవర్లోకి వచ్చేది అనేది. దీన్ని చూసినట్లయితే ఇన్ తమిళనాడు 234 సీట్స్ ఉంటాయి అనమాట. సో ఇందులో ఎవరికైతే 118 వస్తుందో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. అది మ్యాజిక్ ఫిగర్ అనమాట. 118 CNN News 18 కలిసి చేసిన సర్వేలో నియర్లీ 132 అంటే డిఎంకేనే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అలాగే నెక్స్ట్ పొజిషన్కి వచ్చేసి 100 to 110 అనేసి ఏఐడిఎంకే అంటే అన్నా డిఎంకేకి వస్తాయని. టీవీకే ఎక్కడో 2 to 8 అని CNN చెప్పింది. అండ్ SAS సర్వే అంటే ఇది కూడా సేమ్ ఇలాగే చెప్పింది. 110 అబోవ్ డిఎంకేకి, 100 105 లైక్ దట్ అన్నా డిఎంకే, 5 to 9 సీట్స్ ఓన్లీ టు టీవీకే. సో దిస్ వన్ ఆల్సో సేమ్. ఇంకోటి ANS అగ్ని న్యూస్ అంటే ఇది కూడా అదే చెప్పింది. అంటే 44% డిఎంకేకి ఉంది. అంటే ప్రజల యొక్క అభిమానం అంటే ఓట్స్ వేసేవాళ్ళ పర్సంటేజ్. అంటే కొంతమందిని తీసుకొని ఒక
ఒక 1000 లేకపోతే ఒక 5000 పీపుల్ తీసుకొని అక్కడక్కడ వాళ్ళు సర్వే చేస్తుంటారు వీళ్ళు. సో 44 డిఎంకే, 38% అన్నా డిఎంకే అండ్ 9% టీవీకే. ఇక్కడ ఈ 4 ఛానల్స్ ఎక్కడ చూసినా కానీ డిఎంకేనే పవర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది క్లియర్గా స్పష్టమవుతుంది. అన్నా డిఎంకే దగ్గరగా వస్తుంది. బట్ ఒక 10 బిలో సీట్స్ మాత్రమే టీవీకే పార్టీకి వస్తాయని అనౌన్స్ చేస్తున్నారు. బట్ టీవీకే పార్టీ ఆల్సో ఒక సర్వేని కండక్ట్ చేస్తారు వాళ్ళు సెల్ఫ్గా, ఒక సర్వే. దాంట్లో మటుకి డిఎంకేకి ఒక 104 అట్లా వస్తాయి, టీవీకేకి 74 అంటే సెకండ్ ప్లేస్లో వస్తుంది, అన్నా డిఎంకే ఒక 56 వస్తాయి అన్నట్టు చెప్పారు. అంటే డిఎంకేకి మినిమం 118 అనేది రాదు, 15, 110 అలా వస్తే మినిమం 10 to 15 మెంబర్స్ కావాలి. అప్పుడు మా అవసరం ఉంటుంది. డిఎంకే వస్తే మాకు 74 సీట్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా అన్నా డిఎంకే వచ్చినా కానీ మేమే సపోర్ట్ చేయాల్సి వస్తుంది అనేది టీవీకే పార్టీ ఓన్ సర్వే అనమాట. సో రిమైనింగ్ సర్వేస్ చూసినా కానీ టీవీకేకి ఒక 10 to 15 మాత్రమే సీట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ 10 to 15 సీట్స్ కూడా చాలా కీలకం కానున్నాయి. ఒకవేళ డిఎంకే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉండి 5 సీట్స్ 10 సీట్స్ కావాల్సి వచ్చినా, లేదా అన్నా డిఎంకేతో కలిసి టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకున్నా, టీవీకేకి వచ్చే సీట్స్ మటుకి చాలా కీలకంగా ఉన్నాయి. ఒకవేళ డిఎంకేకి 118 అబోవ్ వస్తే ఓన్గా ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో బట్ టీవీకే ఎవరికి సపోర్ట్ చేస్తారు? టీవీకే పార్టీ వాళ్ళు డిఎంకేకేనా అన్నా డిఎంకేకేనా? మోస్ట్లీ అన్నా డిఎంకేకి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్తో సఖ్యత కావాలి కాబట్టి, ఇతనికి ఏమైనా ఇంకా కొన్ని ఎక్కువ సీట్స్ వస్తే సీఎం అభ్యర్థిగా కూడా ఇతనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ వేలో వీళ్ళ ఓన్ సర్వే ప్రకారం వస్తే. బట్ అలా కాకుండా ఏదైనా 10 బిలో సీట్స్ వచ్చి ఏదో కొంచెం ఒక 5-6 మెంబర్స్ ఎమ్మెల్యేస్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళని ఎలా లాగాలో రాజకీయ పార్టీలు అందరూ తెలుసు కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ రకంగా లాక్కుంటారు. ఏదేమైనా కొంచెం అలా కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి తప్పితే ఓన్గా మినిమం ఒక 20 సీట్స్ కూడా వచ్చే అవకాశాలు లేవని క్లియర్గా స్పష్టమవుతుంది. అతని యాటిట్యూడ్, ఎస్పెషలీ యాటిట్యూడ్ అనేది బాగా ఫేమస్ అయింది ఈ మధ్య, ఎస్పెషలీ విజయ్ గారి. నాకు తెలిసి నేను ఒక 2 years బ్యాక్ అసలు ఒక న్యూస్లో చూశాను. 2 crores పెట్టి ఒక ఇంపోర్టెడ్ బైక్ని ఇంపోర్ట్ చేసుకున్నారు చెన్నై పోర్ట్ నుంచి. ఆ బైక్కి 2 crores పెట్టిన వాళ్ళు ఒక 10 lakhs ట్యాక్స్ పే చేయాలంటే ట్యాక్స్ పే చేయకుండా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి బైక్ని వాళ్ళు తీసుకున్నారు. అది బాగా న్యూస్ అయింది ఆ మధ్య. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు, మేము లీడర్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు అలాంటివి చేస్తారా అనిపించింది నాకు. టీవీకే పార్టీ పెట్టినప్పుడు వెంటనే నాకు అది స్ట్రైక్ అయిందనమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తమిళనాడులో ఉన్న పార్టీలు వేరే రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకి భిన్నంగా తాయిలాలు ప్రకటిస్తుంటాయి అనమాట. ఈ ఎలక్షన్స్కి వచ్చేస్తే డిఎంకే ఆల్రెడీ ఫ్రీ బస్ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పారు. అలాగే ఉమెన్కి 1000 ఇస్తున్నారు, దాన్ని 2000కి ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. అండ్ ల్యాప్టాప్స్ ఇస్తామని అనౌన్స్ చేశారనమాట. ఇకపోతే ఏఐడిఎంకే వీళ్ళైతే ఆల్రెడీ ఉమెన్కి ఫ్రీ బస్ ఉంది కదా, మెన్కి కూడా ఫ్రీ బస్ అని చెప్పారు. 25% సబ్సిడీ ఇస్తారంటే ఎవరు స్కూటర్ కొనుక్కున్నా అది అనౌన్స్మెంట్ ఇచ్చారు. వీళ్ళిద్దరు ఒక ఎత్తు అయితే ఏకంగా మన టీవీకి విజయ్ గారు వివాహం చేసుకునే ఆ మహిళకి 8 గ్రాముల బంగారం పెడతారన్నారు. అంటే ఒక సవర, మన భాషలో 8 grams పెడతారంట. సో అండ్ ఆల్సో కరప్షన్ లేకుండా, డ్రగ్స్ లేకుండా, ఇవి యాజ్ ఈజ్గా అన్ని పార్టీస్ ఇచ్చేవి కదా. కరప్షన్ ఫ్రీ అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఇన్ ఎనీ కంట్రీ, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. చాణక్యుడు చెప్పాడు ఆ రోజుల్లోనే. చేప ఎలా నీళ్లు తాగకుండా ఉండలేదో ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోకుండా ఉండలేడు. ఏ పని చేయాలైనా అది ప్రభుత్వ ఉద్యోగులకు అనుసంధానమై ఉంటుంది కాబట్టి కరప్షన్ లేకుండా ఏ పని జరగదు. సో ముందు ఆయన 10 lakhs ఆ రోజు కట్టుంటే కొంచెం నమ్మకం అన్నా ఉండేది. ఆ 10 lakhs కట్టకుండా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి బైక్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. సో వాళ్ళు కరప్షన్ ఫ్రీ, డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేస్తామని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అవన్నీ ఊరికి చెప్పుకోవడానికి కానీ సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఈ 3 పార్టీలు ప్రజలకే ఇలా తాయిలాలు ప్రకటించాయి. సో ప్రజల అభిమానం చూస్తే డిఎంకే, అన్నా డిఎంకే దగ్గరగా ఉన్నాయి. వాళ్ళిద్దరికీ టీవీకే అవసరం ఉండే అవకాశం ఉంది మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వస్తే. అలా లేకుండా మ్యాజిక్ ఫిగర్ దాటితే కనుక 118 కనుక వచ్చినా కానీ ఎవరొకరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు.
ఇది రేపు ఏప్రిల్ 23 జరిగే ఎలక్షన్స్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.